I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. We all fall down sometimes, yeah, but that's just life. So cross my heart and hope to die. Baby, I was born to fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's some days I feel idiotic, just a product of a system where you're lucky just to make $1. That ain't gonna stop me cause my grind's contagious. I'll do what it takes to turn passion to paychecks. And if I go down, I'ma do it on my terms. And every single problem brings a lesson that I learned. The darkest nights, when things seem so broken, it's hard to shine, but I still try. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. We all fall down sometimes, yeah, but that's just life. So cross my heart and hope to die. Baby, I was born to fight. That's right. Baby, I was born to fight. Yourself down a lonely road. I try to find my way but don't know where to go. It's hard to see your friends, tell them adios. When you know them all for like forever, now you're just a ghost. Ain't no way to... హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి కెనడాలోని టొరంటో సిటీ. ఈ సిటీలోని మనం డౌన్ టౌన్కి వెళ్దాం. ఈ డౌన్ టౌన్లో CN టవర్స్ ఉంటుంది. CN టవర్ చాలా పెద్దగా ఉంటుంది. ఎగ్దమ్ మనం పైనుంచి చూద్దాం వ్యూ ఎలా ఉందనేది. మనం ఈవినింగ్ బయలుదేరాలని తొందరగా వచ్చాం, కానీ టైం సరిపోలేదు, లేట్ అయిపోయింది. మామూలుగా ఎట్లా అంటే సన్లైట్ ఉన్నప్పుడు చూస్తే, సన్లైట్ ఉన్నప్పుడు పైకి ఎక్కితే సన్లైట్ కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత నైట్ వ్యూ కనిపిస్తుంది. ఈ కెనడాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. వితౌట్ క్యాబ్ మనం వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా కొంచెం లాంగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఎక్కడికైనా క్యాబ్ బుక్ చేసుకోవాలి, కథ వెళ్ళాలి ఎక్కడికైనా. కానీ ఈ డౌన్ టౌన్ అనేది మాత్రం కిరాకు ఉంది అసలు. ఏకదం చూడండి ఆ వ్యూస్ ఎలా ఉన్నాయి. ఇంకా నైట్ వ్యూస్ అయితే దుమ్ము లేచిపోతుంది. క్యాబ్ డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళామన్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి లేక్ వ్యూ ఉంటుంది, అది మాత్రం హైలైట్. లెఫ్ట్ సైడ్ దిగిన తర్వాత అక్కడి నుంచి లేక్ వ్యూ అవన్నీ తిరిగి అవన్నీ తిప్పుకొని వచ్చి లాస్ట్కి మనం CN టవర్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ వ్యూ చూడండి. సిటీ సెంటర్ ఇది, డౌన్ టౌన్లోని సెంటర్. ఇక్కడికి మనం లెఫ్ట్ సైడ్ ఆపకుండా మనోడు రైట్ సైడ్ ఆపిండు. ఇక్కడ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. మామూలుగా మేమున్నదైతే ఈ టొరంటో సిటీలో ఎలా అంటే మన అంత లేదు, అంత బిల్డింగ్స్ కానీ అంత పాష్గా ఏం లేదు. ఇది డౌన్ టౌన్ మాత్రం దుమ్ము లేచిపోయిందని చెప్పొచ్చు. చూడండి మీరు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, కిరాక్. అదే CN టవర్, దాని వైపు వెళ్దాం మనం. అది వెళ్ళిన తర్వాత పైకి ఎక్కి దిగుదాం. ఇది వచ్చేసి లేక్ సైడ్. ఇది మాత్రం హైలైట్ ఉంది. ఇది మార్నింగ్ వచ్చుంటే అసలు సన్లైట్కి అసలు బాగుంటుంది, కానీ ఇది నైట్ అయిపోయింది. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లక్. అదే CN టవర్స్. దీంట్లో 2 ఉంటుంది. అంటే CN టవర్స్లో కిందిది ఒకటి ఉంటుంది, పైది ఉంటుంది. మేము టాప్ వెళ్ళాం. టాప్కి వచ్చేసి ఐ థింక్ $50 అయినట్టుంది. నైట్ వ్యూ మాత్రం బాగుంది, చాలా బాగుంది. చూద్దాం అసలు డే వ్యూ ఎలా ఉండేదో తెలీదు. డేలో కూడా ఒకసారి వచ్చాం, కానీ ఇక్కడ ఆగలేదు అనమాట. అదే క్యాబ్లో బుక్ చేసుకున్నాం. క్యాబ్లో ఈ డౌన్ టౌన్ మొత్తం తిరిగి వెళ్ళిపోయాం. మళ్ళీ అలా వాక్ చేసుకుంటూ CN టవర్స్ వైపు వెళ్తున్నాం. కానీ బిల్డింగ్స్ మాత్రం నైట్ టైంలో వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇదే టవర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు దగ్గరికి పోయి ఇట్లా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ దీని పక్కనే ఇది ఒకటి ఉంది. ఇది అక్వేరియం, కిరాక్, చాలా పెద్దది. అక్వేరియం మాత్రం చాలా పెద్దది, కానీ వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అక్వేరియం కూడా చాలా బాగుంటుందంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని చుట్టుపక్కల ఇటు సైడ్ అక్వేరియం ఉంటుంది. చూడండి లోన సైడ్ ఎలా ఉన్నది. ఇది CN టవర్స్. ఒక్కసారి పైకి చూస్తే మాత్రం అసలు ఘోరంగా ఉంది, చూడలేకపోయినా అంత పెద్దగా ఉంది.
ఫస్ట్ అయితే మనం లోనకి వెళ్దాం. టికెట్స్ అయితే తీసుకున్నాం, లోనకి వెళ్తున్నాం. కానీ లోన్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఈ మొత్తం సిఎన్ టవర్స్కి సంబంధించిన మొత్తం హిస్టరీ అనమాట. అంటే ఎలా తయారు చేశారు, ఎంత హైట్ ఉంది, అక్కడి నుంచి ఏం కనిపిస్తుంది, వ్యూ అంటే మనకి దాంట్లో ఏమున్నాయో అవన్నీ మెన్షన్ చేశారనమాట. చాలా ఎక్సైట్మెంట్గా వెళ్తున్నాం. చాలా అసలు చూస్తుంటే దూరంగా చూస్తుంటే చిన్నగా అనిపించింది, కానీ దగ్గర పోయిన తర్వాత మాత్రం అంత పెద్దగా ఉంది. ఇక్కడ జస్ట్ మేము ఎంటర్ అయ్యే ముందు ఫొటోస్ తీస్తారు. అంటే ఒకవేళ మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. అయిపోయింది. లైన్లో నిలబడిన తర్వాత లిఫ్ట్ వైపు వెళ్తున్నాం. వన్స్ లిఫ్ట్ వైపు వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్ అయితే ఎంత ఫాస్ట్ ఉందంటే జస్ట్ వెళ్ళి మనం దాంట్లో నిలబడగానే ఒక 5 minutes కూడా ఉండదు, అంత స్పీడ్ వెళ్తుంది. చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో. పైనంగా చూస్తే అంటే మనం లాంగ్లో చూస్తే ఎలా ఉంది, చిన్నగా అనిపిస్తుంది. కానీ వన్స్ ఒక్కసారి ఇలా దగ్గరకు వచ్చి కిందంగా వెళ్తుంటే చూడండి, ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట. మళ్ళీ ఎగ్జిట్ వ్యూ కిందంగా వస్తుంది, మనం ఎంట్రీ మాత్రం పైకి వస్తుంది. అంటే సిఎన్ టవర్స్ అండర్ గ్రౌండ్స్లో వచ్చేసి మాత్రం మొత్తం షాపింగ్ మాల్స్ అవి ఇవి మన షాపింగ్ మాల్స్లో రియల్గా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ వచ్చేసి వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఇది మా టీం. తను మోహన్, మా బాస్, బిగ్ బాస్ అనమాట. ఇక స్టార్ట్ అయింది లిఫ్ట్. అసలు ఘోరంగా, అసలు ఎంత స్పీడ్ ఉందో చూడండి మీరు. జస్ట్ అసలు ఎంత 30 seconds ఏమో పట్టింది అంతే, 30 seconds to 40, అంత స్పీడ్ ఉంది. ఘోరంగా అసలు పైకి వెళ్తుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఎలా అంటే పైకి వెళ్ళిన తర్వాత ఒక 5 minutes అయితే అసలు ఆ టవర్ మొత్తం ఊగుతున్నట్టు, ఏదో కింద పడుతున్నట్టు, అసలు ఆ ఫీలింగ్ అంటే చాలా హారబుల్గా ఉందన్నమాట, వర్ణించలేము అసలు. చూడండి అసలు ఎంత చిన్నగా అయిపోతుందో, అంత హైట్లోకి వెళ్ళిపోయినాం. దీని హైట్ వచ్చేసి 553 meters, అంటే మినిమం ఒక 1/2 kilometer వేసుకోవచ్చు మనం. అదే ఫీట్ల వైజ్గా వచ్చేసి మాత్రం 1853 feet, అంత హైట్లో ఉంది. అసలు సూపర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మేము ఇది కింద అంటే ఫస్ట్ వ్యూ ఉంటుంది, ఆ వ్యూలోకి వెళ్తాం. తర్వాత పైకి టాప్ వ్యూలోకి వెళ్తాం. కానీ ఇక్కడి నుంచే మస్తు అనిపిస్తుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుంది, ఇంకా చిన్నగా అయిపోతుంది. ఈ వ్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. గిందాక ఎలా కనిపించింది మనకి, చాలా పెద్దగా కనిపించింది కదా. ఇప్పుడు మాత్రం చాలా స్మాల్, చిన్నగా అనిపిస్తుంది. అదే ఇంకా టాప్ వ్యూలోకి వెళ్తే మాత్రం ఇంకా దుమారమే. వావ్, నైస్ వ్యూ. పైకి వెళ్ళిన 5 to 10 minutes మాత్రం సుక్కలుగా అనిపించినాయి. ఆ టవర్ మొత్తం ఊగుతున్నట్టు, ఏదో నేను కింద పడుతున్నట్టు, ఏదో ప్రపంచం మొత్తం అంతమైపోతున్నట్టు అలా అనిపించింది. ఆ ఫీలింగ్ మాత్రం దారుణంగా ఉంది. ఇది చూడండి ఎలా ఉందో. ఈ గ్రౌండ్ ఐ థింక్ ఐ డోంట్ నో ఇది ఏ గ్రౌండ్ అనేది నాకైతే ఐడియా లేదు. గ్రౌండ్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. జస్ట్ ఇంకా సెకండ్ వ్యూకి వెళ్దాం, టాప్ వ్యూకి. అదైతే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. దీనిపైన ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కింద మనకి మిర్రర్స్ కనిపిస్తాయి అన్నమాట, విజిబుల్ మిర్రర్స్. అస్సలు బీభత్సం, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఫస్ట్ మనం పైకి వెళ్ళాలంటే స్కానింగ్ చేస్తారు. అవి స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ లిఫ్ట్లో మనల్ని సపరేట్గా తీసుకుపోతారు. అవి చూడండి ఆ వ్యూస్ ఎలా ఉన్నాయో. అక్కడి నుంచి మనం కింది చూస్తే అసలు దారుణం. అయ్యో ఓయ్, చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం కింద అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కామో అక్కడి నుంచి అంతవరకు కనిపిస్తుంది. దీని హైట్ 553 meters, అంటే 1/2 kilometerకి ఎక్కువ. అంత హైట్ నుంచి మనం కిందికి చూస్తే ఎలా ఉంటుంది, సేమ్ ఫీలింగ్. అసలు ఆ గ్లాస్ మీద నిలబడాలంటేనే భయం అవుతుంది, అంటే డైరెక్ట్ మనం భూమి మీద పడ్డట్టు అనిపిస్తుంది. మనం టాప్ వ్యూకి వెళ్దాం. ఆ వ్యూలో మాత్రం హైలైట్ ఉంటాయి విజువల్స్. ఎస్, నౌ వీఆర్ ఇన్ టాప్ వ్యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కువ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఏదో ఉంటుంది కదా సినిమాలో, లగెత్తరు ఆజాం లగెత్తు అన్నట్టు, అంటే తొందర కిందికి పోరా అన్నట్టు అనిపిస్తుంది మనసు. అరే వెళ్ళిపోరా బాబు, తొందర కిందికి వెళ్ళిపోదాం త్వర అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అసలు ఎలా ఉందంటే
కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి, ఆ టవర్ మొత్తం ఊగినట్టు అనిపిస్తుంది. జస్ట్ ఒక 10 minutes తర్వాత కొంచెం రిలాక్స్ మోడ్, అప్పుడు ఎంజాయ్ చేసే వ్యూస్ని. మస్తుంది అది. ఇలా చూడండి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా, ఇప్పుడైతే ఇంకా దారుణం. ఫస్ట్ మనం ఇది ఫస్ట్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసాం, రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్ వెళ్తే డౌన్ టౌన్ సిటీ యొక్క వ్యూ కనిపిస్తుంది. కిరాక్ అంతేగా. అసలు ఆ బిల్డింగ్స్ అంత పెద్ద బిల్డింగ్సే చిన్నగా కనిపిస్తాయి చూడండి. ఇవి మనం నడవడానికి కూడా చిన్నగా ఉంది కొంచెం, అంటే ఒక ఇద్దరు కంటే ఎక్కువ పట్టలేరు అనమాట ఆ దారిలో కూడా. ఇవి చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయి, పెద్ద బిల్డింగ్స్. మనం ఫస్ట్ ఎక్కింది అది, దాని తర్వాత మళ్ళీ ఇది సెకండ్ వ్యూ అనమాట. అది చూడండి, మనం వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఆ బిల్డింగ్స్ చూపించారు చూడండి, అవే అంత పెద్ద బిల్డింగ్సే అంత చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే ఈ టవర్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. అది రైల్వే స్టేషన్, టొరంటో యొక్క రైల్వే స్టేషన్. ఇగో ఇది రైల్వే స్టేషన్. ఇది చూడండి, ఇది మాత్రం హైలైట్. నేను చుట్టూరు తిరుగుతూనే ఉన్నాను, ఎందుకంటే అది రౌండ్గా ఉంటుంది. మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మొత్తం రౌండ్ చక్రాలు కొడుతూనే ఉన్నాం. దాన్ని చూస్తున్నా ఎప్పుడు ఊగుతుంది అనిపిస్తుంది. ఆ భయం మాత్రం ఇంకా పోలే. కానీ చాలా బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నెవర్ బిఫోర్. మనం ఎప్పటికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ తీసుకోలేము అనమాట. ఛాన్స్ దొరికినప్పుడు ఎక్కేస్తూనే ఉండాలి. వావ్, మోసం. ఇంకా కెమెరా పట్టుకున్నా, అంటే కెమెరా అంటే ఏం లేదు, మొబైల్ పట్టుకొని వీడు తెలుసు కదా టింకుగాడు, కెమెరా పట్టుకొని మొత్తం రౌండ్గా వేసి వస్తున్నాగా, రౌండ్ తిరిగి వస్తున్నా. అవి ఉండడమే రౌండ్గా ఉంటుంది కదా, దాని చుట్టూరు తిరిగి వస్తుంటాం. ఆ సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది, మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి అంటే దాని హిస్టరీ అనమాట, అంటే ఎంత హైట్లో ఉంది. మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాం, ఇవది అది వచ్చేసి ఇంకా టాప్లో ఉన్నది. అది ఎలా కట్టారు, ఎంత స్టీల్తోనే కట్టారు, ఎంత సిమెంట్ యూజ్ చేశారు, ఎంత హైట్లో ఉంది, అది ఎప్పుడు బిల్డ్ చేశారు, మొత్తం డీటెయిల్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. ఇక అయిపోయింది, కిందికి దిగుతున్నాం. కిందికి దిగి మళ్ళీ డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసి ఆ లిఫ్ట్ తెలుసు కదా ఎంత స్పీడ్, అరాచకం. జస్ట్ అసలు 30 to 40 seconds అనుకుంటా, అంత స్పీడ్ పోయింది అది. ఇది చూడండి ఎలా వస్తుందో, జమ్మున దిగుతుంది అసలు. కానీ ఎలాంటి సౌండ్ కూడా లేదు, నో సౌండ్. జస్ట్ మనకు విజువల్స్ మాత్రమే కనిపిస్తుంటాయి, అంటే ఎంత స్పీడ్లో దిగుతుంది అనేది. చూడండి అది ఎట్లా దిగుతుందో. మోసం. వచ్చేసినాం దగ్గరికి, ఖతం. ఒక్కసారి దిగిన తర్వాత అమ్మయ్య దిగినరా అనిపించింది. ఫస్ట్ 5 to 10 minutes అయితే అసలు ఇక చెప్పలేం. అయిపోయింది, దిగేసినాం. లిఫ్ట్లో బయటకు దిగేసినాం. దిగిన తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మనకేమైనా కావాల్సిన టొరంటోకి సంబంధించిన, కెనడాకి సంబంధించిన ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ అవన్నీ ఉన్నాయి. కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడైతే. ఇవి చూడండి, ఈ గేట్స్ మాత్రం, ఎగ్జిట్ గేట్స్ మాత్రం అసలు వెరైటీగా ఉన్నాయి. అవి
ఇదే టవర్, సిఎన్ టవర్. లాస్ట్ ఫైనల్ బై బై చెప్దాం. ఒక్కసారి కింది నుంచి పైకి వేసుకోమ్మా. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.